నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలోని 185వ అధ్యాయంలో ఉన్నాం. దుష్టజుమ్నుడు స్వయంవరాగత రాజులను ద్రౌపదికి పరిచయం చేయుట. అన్నగారు తన చెల్లెలి స్వయంవరంలో చెల్లెలికి చెబుతున్నాడు వీళ్ళంతా ఎవరు అని. ఎవరయ్యా అంటే దుర్యోధనో దుర్విష దుర్ముఖో దుష్ప్రదర్శన. దుర్యోధనో దుర్విష దుర్ముఖో దుష్ప్రదర్శన వివింశతిర్వికర్ణశ్చ సహో దుశ్శాసనస్తథా యుయుస్సుర్వాయువేగశ్చ భీమవేగరవస్తథ ఉగ్రాయుధో బలాకీ చ కరకాయుర్విరోచన కుండకశ్చిత్రసేనశ్చ సువర్చాః కనకధ్వజః నందకో బాహుశాలీ చతూండో వికటస్తథా ఏతే చాన్యే చ బహవో ధార్తరాష్ట్రా మహాబలాః కర్ణేన సహితా వీరాః త్వదర్థం సముపాగతాః. దుష్టజుమ్నుడు అన్నాడు, దుర్యోధనుడు దుర్విషకుడు దుర్ముఖుడు దుష్ప్రదర్శనుడు వివింశతి వికర్ణుడు సహుడు దుశ్శాసనుడు యుయుత్సువు వాయువేగుడు భీమవేగరవుడు ఉగ్రాయుధుడు బలాకి కరకాయువు విరోచనుడు కుండకుడు చిత్రసేనుడు సువర్చుడు కనకధ్వజుడు నందకుడు బాహుశాలి తుహుండు వికటుడు మరెందరో మహావీరులైన ధృతరాష్ట్ర కుమారులు కర్ణునితో కలిసి నీ కోసం వచ్చారు. ఇదిగో అని ముందర చూపించాడు వాడు. అసంఖ్యాత మహాత్మాన పార్థివాః క్షత్రియర్షభాః శకునిః సౌబలశ్చైవ వృషకోథ బృహద్బలః ఏతే గాంధారరాజశ్చ సుతాః సర్వే సమాగతాః అశ్వత్థామా చ భోజశ్చ సర్వశస్త్రమృతాంబరౌ సమవేదౌ మహాత్మానౌ తదర్థే సమలంకృతౌ బృహంతో మణిమాంశ్చైవ దండధారశ్చ పార్థివః సహదేవయత్సేనౌ మేఘసంధిశ్చ పార్థివః విరాట సహ పుత్రాభ్యాం సంఖ్యేనైవోత్తరేణ చ వార్ధక్ష్యేమి సుశర్మా చ సేనా బిందుశ్చ పార్థివః సుకేతుః సహ పుత్రేణ సునామ్నా చ సువర్చసా సుచిత్ర సుకుమారశ్చ వృకశ్చత్యధృతిస్తథా సూర్యధ్వజో రోచమానీలచిత్రాయుధస్తథా అంశుమాంశ్చేకితానశ్చ శ్రేణిమాంశ్చ బలా మహాబల సముద్రసేనపుత్రశ్చ చంద్రసేన ప్రతాపవాన్ జలసంధ పితాపుత్రౌ విదండో దండ ఏవ చ పౌండ్రకో వాసుదేవశ్చ భగదత్తశ్చ వీర్యవాన్ కాళింగస్తామ్రలిప్తశ్చ పత్తనాధిపతిస్తథా మద్రరాజస్తథా శల్యః సహ పుత్రో మహారథః రుక్మాంగదేన వీరేణ తథా రుక్మరథేన చ కౌరవ్యస్సోమదత్తశ్చ పుత్రాశ్చాశ్చ మహారథాః సమవేతాశ్రయశ్చూరాः భూరిశ్రవాశ్చలः సుదక్షిణశ్చ కాంభోజదృఢన్వా చ పౌరవः. శకుని వృషకుడు బృహద్బలుడు వచ్చారు. శకుని వృషకుడు బృహద్బలుడు వచ్చారు. శకుని కూడా వచ్చాడు. స్వయంవరం. వీరంతా గాంధార రాజకుమారులండి. ఉత్తమ యోధులైన అశ్వత్థామ భోజుడు నీకోసమే విచ్చేశారు. బృహంతుడు మణిమంతుడు దండధారుడు సహదేవ జయత్సేనుడు మేఘసంధి కుమారుడైన శంఖుడు ఉత్తరులతో కలిసి విరాటరాజు వార్ధక్షేమి సుశర్మ సేనాబిందువు కుమారుడైన సువర్చసునితో కలిసి సుకేతువు సుచిత్రుడు సుకుమారుడు వృకుడు సత్యధృతి సూర్యధ్వజుడు రోచమానుడు నీలుడు చిత్రాయుధుడు దండుడు పౌండ్రక వాసుదేవుడు భగదత్తుడు కాళింగతామ్రలిప్తుడు పత్తనాధిపతి మహారథుడైన మద్రరాజు శల్యుడు అతని పుత్రుడు రుక్మాంగద రుక్మరథుడు భూరిశ్రవసుడు శలుడు అనే తన ముగ్గురు పుత్రులతో కలిసి కౌరవ్యుడైన సోమదత్తుడు కాంభోజరాజు సుదక్షిణుడు పౌరవుడైన దురధన్వుడు అలాగే బృహద్బల సుషేణశ్చ శిబిరౌ శీనరస్తథా పటచ్చరనిహంతాచకారుషాధిపతిస్తథా సంకర్షణో వాసుదేవ రుక్మిణేయశ్చ వీర్యవాన్ సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాజుమ్నిః సగతస్తథా అక్రూరస్సాచకిశ్చైవ ఉద్ధవశ్చ మహామధివర్మా చ హార్దిక్చ పురుర్విప్రుధురేవ చ విదూరశ్చ కంకశ్చ శంకుశ్చ సగవేషణః ఆశావహో నిరుద్ధశ్చ శమీకः సారిమేజయః వీరో వాతపతిశ్చైవ ఝిల్లీ పిండారకస్తథా ఉషీనరశ్చ విక్రాంత వృష్ణయస్తే ప్రకీర్తితాః. బృహద్బలుడు సుషేనుడు ఔషీనరుడైన శిబి దోపిడి దొంగలను సంహరించిన కారుషాధిపతి సంకర్షణుడు వాసుదేవుడు రౌక్మిణేయుడు సాంబుడు చారుదేష్ణుడు పద్యుమ్ని గదుడు అక్రూరుడు సాత్యకి మహామతి ఉద్ధవుడు ఆత్మీయుడైన కృతవర్మ కృతువు విపృథువు విదూరథుడు కంకుడు గవేషణులతో కూడిన శంకుడు ఆశావహుడు అనిరుద్ధుడు శమీకుడు సారిమేజయుడు వీరుడైన వాతపతి ఝిల్లి పిండారకుడు ఉషీనరుడు విక్రాంతుడు వీరందరూ ప్రసిద్ధమైన వృష్ణివంశంలో పుట్టినవారు. అక్కడ వచ్చేసిన వారి గురించి కూడా చెప్తారు.
భగీరథో బృహక్షత్రః సైంధవశ్చ జయద్రథः బృహద్రథో బాహ్లికశ్చ ధృతాయుశ్చ మహారథः ఉలూకకైతవో రాజా చిత్రాంగదశుభాంగదౌ వత్సరాజశ్చ మతిమాన్ కోసలాధిపతిస్తథా శిశుపాలశ్చ విక్రాంతజరాసంధస్తథైవ చ ఏతే చాన్యే చ బహవన్నారా జనపదేశ్వరాः त्वदर्थमागता पुत्रे शक्त्या प्रतिभा प्रतिथा भुवि ये ते भेत्स्यन्ति विक्रान्ताः तदर्थे लक्ष्यमुत्तमं विच्छेति जयितुं लक्ष्यं वरयेधाशुभेज्यतं भगीरथुडु బృహక్షత్రుడు సింధుదేశపురాజు జయద్రథుడు బృహద్రథుడు బాహ్లీకుడు మహారథుడైన శృతాయువు కైతవుడైన ఉలూకుడు చిత్రాంగద శుభాంగదుడు వత్సరాజు కోసలాధిపతి శిశుపాలుడు జరాసంధుడు వీరేకాక మరెందరో సుప్రసిద్ధులైన క్షత్రియులు వివిధ దేశాధిపతులు నీకోసం వచ్చారు. అమ్మా, నీకోసం వీరు లక్ష్యాన్ని వేధిస్తారు. ఎవడు ఈ లక్ష్యాన్ని వేధిస్తాడో వారిని వరింతుగాక అన్నారు దుష్టర్జునుడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి రాజనామ కీర్తనే పంచాశీత్యధిక శతతమోధ్యాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి సర్వం శ్రీకృష్ణార్పణం.